ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల మాటలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు యండమూరి. చప్పట్లు కొట్టని వారి కుటుంబాలు నాశనమైపోవాలని సరస్వతీదేవిని కోరతాను అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆవకాయ్, అమరావతి కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని భవానీ ద్వీపంలో జరిగిన ప్యూర్ ఈవిల్ అంటే సినిమాల్లో ప్రతినాయకుల పాత్రలపై జరిగిన చర్చలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ బాలాజీ మిట్టల్ సమక్షంలో జరిగిన చర్చకు బాలీవుడ్ రచయిత సుధీర్ మిశ్రాతో కలిసి యండమూరి హాజరయ్యారు. సినిమాల్లో విలన్ పాత్రల సృష్టిపై జరుగుతున్న చర్చను అక్కడున్న వారందరూ శ్రద్ధగా వింటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో కొందరు మాత్రమే చప్పట్లు కొట్టారు. అయితే కొందరు వ్యక్తులు చప్పట్లు కొట్టకుండా ఉండడాన్ని యండమూరి గమనించారు. వారిని ఉద్దేశించి, నేను సరస్వతీదేవికి గుడి కట్టిస్తున్నాను. చప్పట్లు కొట్టని వారి కుటుంబాలు నాశనమైపోవాలని సరస్వతీదేవికి మొక్కుతాను అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొందరు అక్కడే అభ్యంతరం తెలిపారు. మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని ఎంతో ఆశతో వచ్చాం. మా కుటుంబాలు నాశనం అయిపోవాలని మీరు దేవుణ్ణి కోరడం ఏంటన్నారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో యండమూరి ఓకే అంటూ వేదిక దిగి వెళ్లిపోయారు.